ఇస్ ఐశ్వర్య అడ్వకేట్. అమ్మమ్మలు తాతలు ఎవరైతే మా ఆస్తిని మేము వీళ్ళకే రాయించుకోవాలి, వీళ్ళకే ఇచ్చేయాలి, వీళ్ళు తప్ప మమ్మల్ని ఎవరి చూసుకోరు, ఫ్యూచర్లో ఈ ఆస్తి వీళ్ళు మాత్రమే అనుభవించాలి అని ఆలోచించే గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు. సో అలా ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మనకి విల్ డీడ్ అనేది ఒకటి ఉండిద్ది. అంటే లైక్ మీరు ఎవరినైతే నా ఆస్తి వీళ్ళకే చెందాలి అని అనుకుంటారో అలాంటి పర్సన్స్ మీ ఇష్టపూర్వకంగా వీలునామా అనేది రాసుకోవచ్చు. లేదు ఇంకొక ఆప్షన్ ఉంటుంది, గిఫ్ట్ డీడ్ చేయొచ్చు. అలా చేస్తే మీరు అనుకున్న వాళ్ళకి ఆస్తి చెందుతుంది. మీరు చనిపోయిన తర్వాత మీ తదనంతరం వీలునామా ద్వారా ఆస్తి అనేది వాళ్ళకి సంక్రమిస్తుంది. అలా వాళ్ళ ఆస్తిని అనుభవించే హక్కు ఉంటుంది. గిఫ్ట్ డీడ్ అంటారా, మీరు బ్రతికున్నప్పుడు వాళ్ళకి గిఫ్ట్ చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తే దాన్ని వాళ్ళు అనుభవించే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మీరు లీగల్గా ఏదైనా తెలుసుకోవాలి మీ ఆస్తి విషయంలో అంటే, ఫర్ మోర్ లీగల్ అప్డేట్స్ ఫాలో లీగల్ క్యాపిటల్ లా ఫర్మ్.